స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బ్యాడ్ పోయట్రీ డే కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ అదృష్టవంతులు. ఎందుకంటే బ్యాడ్ పోయట్రీ డే సందర్భంగా నాలో ఉండేటువంటి కవయిత్రి పలికినటువంటి కవిత్వాలు మీరు వినబోతున్నారు లేదు బలేం లేదు, వినబోతున్నారు మీరు అంతే. చెప్పండి మీ గురించి. హాయ్ సుమా. హాయ్, నేను అఫ్షాన్, హైదరాబాద్ నుంచి వచ్చాను, ఎల్బీ నగర్ నుంచి. ఓకే. నా హాబీస్ వచ్చేసి పెయింటింగ్, ఇంకా ఫోటోగ్రఫీ అంటే కూడా ఇష్టం. మీకు ఇష్టమైనది కళ, ఎస్, అంతేనా? కళని వెతుకుతూ ఉంటాను. నిద్రపోతూ కనేది కళ, వా, మనిషిని మేల్కొల్పేది కళ. వాహ్ వా వాహ్ వా. కళలు కళల కోసం, కళలు కళల కోసం. కళ కళ కాకూడదు, కళ కళ కాకూడదు. వా, కళ కానిది నిజమైనది. ఏం చెప్పారు మీరు అసలు? ఏం చెప్పారు? తర్వాత ఏముంది ఆ పాటలో? ఏం చెప్పావు సుమా? ఏం చెప్పావు సుమా? ఏం చెప్పాను నేను? ఏం చెప్పావు? ఏం చెప్పాను నేను? అదే ఏం చెప్పావు? అదే నేనేం చెప్పాను. అను, హాయ్ అను. అరే హాయ్ సుమా. మనం కళ గురించి మాట్లాడుతుంటే ఇవిడ కళ్ళతోడు ప్రాక్టికల్ గా చూపించారు. చెప్పండి. ఎలా ఉంది? బాగుంది. బ్యాడ్ పోయిటరీ ఎలా ఉంది? ఇంకా బాగుంటది. నాకు బాధ వస్తుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెప్పండి అను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అను, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐ లవ్ యూ సుమా, ఐ లవ్ యూ. హగ్ ఇచ్చుకోనా? మనిషి మనిషి ఇచ్చుకునేది హగ్గు, మనం స్నానం చేసేటప్పుడు పోసుకునేది మగ్గు, రాత్రి వేసుకునేది పెగ్గు, వా వా. అవతల వాళ్ళని మనం లాగేది లెగ్గు. ఇచ్చుకోండి ఒక హగ్గు. యాక్చువల్లీ బ్యాడ్ పోయట్రీ డే రేపు, కానీ రేపు శ్రావణ మంగళవారం. రేపు నేను ఈ పోయట్రీలు అవన్నీ చెప్తే మంగళవారం మంగళప్రదం కాదు కాబట్టి ఇవాళ మేము చెప్పేసుకుంటున్నాం పోయట్రీలు అన్ని. రేపు హాయిగా ఉండండి. శ్రావణి, మీ గురించి చెప్పండి. నేను శ్రావణి, నేను ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికుంట. ఓకే. మా జమ్మికుంట వాళ్ళందరికీ ఒకసారి మీరు హాయ్ చెప్పరా ప్లీజ్? చెప్తున్నాను వాళ్ళందరికీ హాయ్, మీరు చెప్పొద్దు నాకు బాయ్. మన కార్యక్రమం అంటే మీ అందరికి హాయ్ హాయ్. అసలు బ్యాడ్ పోయట్రీ డే ఏమో గాని నాకు తన్నుకొని వాంతిలాగా వచ్చేస్తుంది కవిత్వం. ఏంటిది? కవిత్వం. నాది ఇంకా అడగలేదు. ఏమడగాలి? నాకు ఎవరంటే ఇష్టం అని అడగలేదు. నీకు ఎవరంటే ఇష్టం? నువ్వంటేనే ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు కాదంటే కష్టం. దీని మీద నాకు ఒక కవిత్వం వచ్చింది. నాకు కావాలి. ఏం కావాలి? డైరెక్ట్. డైరెక్టా? అంటే ఇక్కడ 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 మీరు సన్ని కాకండి. ఇక్కడ ఇస్తారా? అక్కడే ఉండి ఇస్తే ముద్దు, వద్దు వద్దు, దాటొద్దు నీ హద్దు ఈ పొద్దు. నాకు చాలా కవిత్వాలు వచ్చేస్తున్నాయి బాబోయ్. ఉండు. నువ్వంటే నాకు ఇష్టం, నీ మనసంటే నాకు ఇష్టం, రోజా పువ్వంటే నాకు ఇష్టం, దాని కింద ముల్లంటే నాకు కష్టం. అది నా డైలాగు. ఆగు. మర్రి చెట్టంటే నాకు ఇష్టం, దాని ఊడలో ఊగుతూ పడితే కష్టం. వానంటే ఇష్టం, కానీ బురదంటే కష్టం. ఎలా చెప్పను నువ్వంటే నాకు ఇష్టం, నీ మనసంటే నాకు ఇష్టం ఇష్టం ఇష్టం. ఒక హగ్ తో చెప్పొచ్చు. హగ్ హగ్. ఇప్పుడు ఇంకో కవిత్వం, ఓకేనా? మనం ఇచ్చుకునేది హగ్గు, పిల్లలు వేసుకునేది హగ్గీజు. పద్మ. హాయ్ సుమగా. హాయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్, హాబీ డాన్సింగ్. హాబీ డాన్స్. ఓకే, సో అందరి పరిచయాలు అయిపోయి అందరికి తలా 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రెడీయా? ఫస్ట్ మీరు ఆడుతున్నారు, మీరు వెనక్కి వచ్చేయండి. కమాన్. రెడీ 1 2 3 గో. ఎస్కో. అయ్యా అక్కడి నుంచి వేయాలి. ఓకే.
రెడీగా ఉండు వెళ్ళు. ఎల్లో దగ్గర రెడీగా ఉండు. ఇలాగే లోపలికే ఉండు. లోపలికి అలా. ఇటు తిరగవా కెమెరా చూడవా. యా ఓకే స్టార్ట్. స్టాప్. వెనక్కేసేమ్మా. తొమ్మిది 18 19 20 21 22 పాయింట్లు వచ్చాయి మీకు. 1 2 3 గో. మీరు రెడీగా ఉండండి అక్కడికి వెళ్ళి. అప్పుడే కాదు నేను చెప్తా. 3 వరుసలు అయిపోయిన తర్వాత ఇట్రండి లోపలికి. అటు తిరిగి ఉండండి. పాపలు ఇలాగా. వేయండి. కావాల్సిన టైం తీసుకొని వేసుకుంటున్నారు. నేను చాలా కవిత్వాలు చెప్పాలి. తొందరగా వేయండి. గో స్టార్ట్. అయిపోయింది. అండ్ అఫ్షాన్కి వచ్చిన పాయింట్లు మీరు ఇలా వచ్చేసి 9 18 27 27 పాయింట్స్ వచ్చాయి. ఓకే బ్యాడ్ పోయిటరీ డే సందర్భంగా మీరేమైనా కవితలు చెప్తున్నారా లేకపోతే నా కవిత్వం ఏమైనా వింటారా మళ్ళీ? నేను చెప్తాను. ఓకే చెప్పండి. క్యాబ్ లో గోల రోడ్డు మీద వినపడింది పెళ్లి మేళ. ఓ రేగింది నా మనసులో జ్వాల. నేను వేసినది కవిత్వం మీరే చెప్పాను. ఇక నేను ఎలా చెప్పాను? అన్ని మీరే చెప్తా, నేనేం చేయాలి? ఇంకా నా చేతిలోనే ఉందా? ఉన్నది. ఓకే ఇప్పుడు ఒక బిచ్చగాడి మనస్సులోని ఆవేదనని కవిత్వం రూపంలో నేను మీకు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. అమ్మా 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 ఎన్నిసార్లు పిలుస్తాడు ఇక్కడ? అమ్మా మండే పూట మటన్ ఇచ్చావు, మంగళవారం పులిహోర పెట్టావు, ఈ పులిహోర అంట, బుధవారం బూందీ ఇచ్చావు, గురువారం గారెలు పెట్టావా? గురువారం గారెలు పెట్టావు అనుకున్నా. శుక్రవారం శనగలు ఇచ్చావా? శనివారం శనగపప్పు. నా కవిత్వం లీక్ అయిపోయింది. మాల్ శనివారం శనగపప్పు ఇచ్చావు. అయ్యో శనగపప్ప. కానీ ఆదివారం అన్నం ఇచ్చావు. ఎందుకమ్మా ఉట్టి ఎందుకమ్మా? అన్నమే ఇచ్చావు. ఉట్టి అన్నమే ఇచ్చావు. ఎందుకమ్మా సెలవిచ్చావు? 1 2 3 గో. ఈలోగా ఇంకో కవితను రాయాలి నేను అర్జెంట్ గా. నీ ఫేవరెట్ డే కదా సుమా. యా మీరు అక్కడికి వెళ్ళి రెడీగా ఉండండి. గో 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 గో. బంతి వేసారు ఒకటి ఏంటి, మీరేమో ఒకసారి 2 బంతులు వేసారు. ఓకే చెల్లుకు చెల్లైపోయింది. 9 18 19 20 21 22 23 24 పాయింట్లు వచ్చాయి అనుకి. కంటికి కనిపిస్తుంది కానీ గుప్పెట్లో పట్టలేరు. ఏంటది? సుమా ఇప్పుడు ప్రేక్షకులకి నేను కంటికి కనిపిస్తాను కానీ గుప్పెట్లో పట్టలేరుగా నన్ను. ఇక పట్టేసుకున్నాగా. ఇక్కడ కాదు అక్కడ ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అది అది కాదా? కాదు. అది కాదా? కంటికి కనిపిస్తుంది కానీ గుప్పెట్లో పట్టలేరు. పట్టలేరు. ఈగ ఈగ దోమ
చంపి పట్టుకోవచ్చుగా. ఛీ, మీరింత క్రూరాలని నేను అనుకోలేదు. ఆన్సర్ ఏంటో చెప్పండి. పొగ. పొగ నోట్లో పట్టుకుంటారు కదండి, ఎందుకు పట్టుకోలేరు? చేత్తో అన్నాను, నోట్లో గుప్పెట్లో పట్టుకోలేరా? ఉమ్. ఇదిగో అది అని గుప్పెట పట్టుకుంటారు కాదు కదా. ఇది గుప్పెట అంటే. ఇట్లా. కానీ చూపించండి, పట్టుకున్నట్టు ఛీ, చూపించండి. నాకు అలాంటి అలవాట్లు లేవు. మీరు చెప్పండి. నేను కవిత చెప్తాను. నమ్మక తప్పదు నిజం, నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని అనుకున్నా ఎందుకు వినదో నామది మైనా. అది కాదా? అదే సుమా. ఎందుకు అది ఎప్పుడో సినిమాలో వచ్చేసింది నువ్వు ఏదంటే అది కరెక్ట్ సుమా. ఏది చెప్పండి ఒకసారి. బట్ నా కవిత వేరు. ఆ. నేను చెప్తాను, చెప్పండి. నువ్వు డిస్టర్బ్ చేయకు. ఓకే. ఓకేనా? ఓకే, డిస్టర్బ్ చేయకు, మధ్యలో వస్తే నేను చెప్పాను. చెప్పండి. నమ్మక తప్పదు నిజం, నమ్మితే నిజం అవ్వదు అబద్ధం. వావ్. అబద్ధం నమ్మితే నమ్మలేము నిజం, అబ్బా. నిజం నమ్మితే నమ్మరాదు అబద్ధం. నిజం ఒక్కసారి చెప్పితే అబద్ధం. ఆపుతావా నీ అబద్ధం గోలా? ఎవరు అక్కడ? నేను ఇక్కడ. ఆ మిగిలింది కూడా చదివేసేయండి. అబద్ధం ఒక్కసారి నిజం, కానీ నిజం ఎప్పుడూ నిజమే, అబద్ధం ఎప్పుడూ అది అబద్ధం. అందరికి తెలుసు, కొత్తది చెప్పు. కొత్తది. సుమా మెచ్చుకోవాలి నాకు, నువ్వెవరు చెప్పేకి కదా? బాగుంది. బ్యాడ్ బ్యాడ్. పని నిజమైనా నువ్వికరావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపుల బాగా చెప్పారండి. బ్యాడ్ పోయట్రీ డే పేరు నిలబెట్టారు మీరు. మీరు ఇటు రండి, మీరు ఇటు. రెడీ, 1 2 3 గో. మీరు రెడీగా ఉండండి, వెళ్ళండి. ఓకే, గో. స్టాప్ స్టాప్ స్టాప్. 9 18 27 28 పాయింట్లు వచ్చాయి పద్మకి. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. జయసుధ గారు పక్కన పిక్చర్స్. అఫ్షాన్. కార్తీక దీపం. కార్తీక దీపం కరెక్టా కాదా చూద్దాం. సారీ, మైనస్ 6. ఇది జ్యోతి జ్యోతి జ్యోతి. ఓకే, సారీ. కార్తీక దీపంలో శోభన్ బాబు గారు, శారదా అండ్ శ్రీదేవి. ఓకే, సో నెక్స్ట్ సెలబ్రిటీ ఎన్టీఆర్ పక్కన పిక్చర్స్.
యమ దొంగ. యమ దొంగ. యమహో యమ. కరెక్టా కాదా చూద్దామా? Correct answer, all points. నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఆ. కానీ మీరే ఆన్సర్ చెప్పాలి. ఓకే. 10 చీమలు ఎడారిలో షికారుకి వెళ్తాయి. వెళ్తుంటే దారిలో వాటర్ ఫాల్ కనబడతాయి. 9 చీమలు వెళ్ళి వాటర్ తాగుతాయి, ఒక చీమ తాగుతాయి. ఎందుకు? ఎడారిలో వాటర్ ఫాల్ ఎందుకు ఉంటుంది? చీమలు సెట్ అయ్యారా, అలానే అక్కడ కూడా సెట్ వేసిండ్రు. కుదరదు. కుదురుతుంది. సరే, ఆ రోజు ఆ చీమ ఉపవాసం చేస్తుంది. ఉపవాసం ఎందుకు చెప్తారు? మనుషులు చెప్తారు కానీ. కరెక్ట్ కాదా? Wrong answer. కరెక్ట్ చెప్పావు. మనుషులే సరిగ్గా చీమ ఆ చెప్తే చీమకి అది నీటి గండం ఉందని ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడు. కాదు. చీమ వాటర్ బాటిల్ తెచ్చుకుంది నాలాగా. ఏంటి? వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ తెచ్చుకుందా? అగో నేను తెచ్చుకున్నా. నీ వాటర్ బాటిల్ అంత ఉంటే చీమది ఇంత ఉంటుందా? బుజ్జిది. ఓకే. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు. పక్కన పిక్చర్స్. అను. మురళి. చూద్దాం. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ నా కర్మ. ఐఎమ్ సారీ -6. మురళి అనే సినిమా రాలేదు కదండి, సో దగ్గరగా ఉండి సిమిలర్ గా ఉండేది ఏంటో వెతకాలి మీరు. మురళి అని చెప్పేశారు. సో మురారి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రభాస్. పక్కన పిక్చర్స్. శ్రావణి. వర్షం సినిమా. చూద్దాం. సో ప్రభాస్ అండ్ గోపిచంద్ విలన్ వర్షం సినిమా. తీసుకోండి. త్రిష హీరోయిన్. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్ చరణ్. పక్కన పిక్చర్స్. శ్రావణి. ఎవడు? కాదు. నాయక్ 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 నాయక్. చూద్దాం. నాయక్. నాయకే కదా మీరు చెప్పింది? నాయక్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. చూసుకుంటా. అవతల 4.
ప్లస్ 6 50. సో లీడ్ లో నువ్వే ఉన్నావు శ్రావణి 50 పాయింట్లతో. సుమా నేను నీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అడగండి. హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్? హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ ఎ ఇయర్? 1 ఇయర్ కి 1 ఇయర్ కి తెలియదు. కరెక్ట్ ఆన్సర్. కాదు, చెప్పండి. 12. 12. ఎవ్రీ మంత్ లో సెకండ్ డేట్ ఉంటది కదా, 12 మంత్స్ కి హౌ మెనీ సెకండ్స్ అన్నాను కదా. ఈవిడికి బ్యాడ్ పోయట్రీ డే ఎఫెక్ట్ బాగా పడినట్టుంది కదా, అందుకనే ఇలా పిచ్చి పిచ్చిగా సమాధానాలు చెప్తుంది. మరి 20 సెకండ్ కూడా ఉంటుంది కదా, అందులో second ఓన్లీ second ఉంటుంది సెకండ్స్ కదా. అడిగాను అందుకే నేను. అవును సెకండ్సే కాదు 20 సెకండ్ ప్లస్ 40 సెకండ్. కాదు, ఓన్లీ సెకండ్స్ అడిగాను. నీకు పిచ్చా నాకు పిచ్చా? నీ పిచ్చి నాకు వచ్చింది. ఎవరికి అది పిచ్చి? నాకు అర్థమైంది. నాకు పిచ్చి అనుకునే వారికి పిచ్చా లేదా నాకు పిచ్చుంది అనుకునే వారికి పిచ్చా? మీకు పిచ్చి నాకు అనుకునే పిచ్చి వాళ్ళకి అనుకునే వారికి పిచ్చా? పిచ్చి. నీకు నాకు పిచ్చా? అందరికి పిచ్చి, మనందరికీ చూసే వాళ్ళకి పిచ్చి. నాకు పిచ్చుంది అని చెప్పేవారిని నేను గుచ్చా గుచ్చా గుచ్చా. కోర్స్ చూద్దాము. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయి రా. దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటామంటూ నీకే డైలే చేసిందే. Worry if I didn't do it right. Ballare didn't do it right. చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వే రా. బార్బీ బొమ్మకి చెల్లెలివా, బాబోయ్ ప్రపంచ సుందరివా, బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే, బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే. నే రాజా రాజా చోళ మిల్కి బంబోలా అబల్లే చాలో విల్లేజంత వాయు వాయు లీలా నైసునారి చేల లవ్లీ లోల కాల అస్తిలా షియల్లో జల్ల అస్తంబాడు ఎలా మస్తీ దొరసాని తోడా ముస్తాబయ్యింది, గుండె చిటపటామంటూ నీకే డైలే చేసిందే. బార్బీ బొమ్మకి చెల్లెలివా, బాబోయ్ ప్రపంచ సుందరివా, బాడీ మూడు రేపి బంతాటే ఆడుతున్నదే. జగజాదు నువ్వే రా. నే రాజా రాజా చోళ మిల్కి బంబోలా అబల్లే చాలో విల్లేజంత వాయు వాయు లీలా నైసునారి చేల లవ్లీ లోల కాల అస్తిలా షియల్లో జల్ల అస్తంబాడు ఎలా. తినాలి ఫ్రూటు, వాయించాలి ఫ్లూటు, రెయిన్ లో వాడాలి కోటు, ఎలక్షన్ లో వెయ్యాలి ఓటు, చప్పులు అయిపోలేదా? రావాలి అంటే తినాలి ఇంద ప్లేటు, చెట్టుకు వేస్తే కాటు, ప్రకృతి వేస్తుంది మన మీద వేటు, చెట్లతో అవ్వు రోజు మీటు, మొక్కల్ని ఎన్నెన్నో నాటు. నాటు. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. పెళ్లి అనే పదానికి పర్యాయ పదం ఒకటి చెప్పండి. పెళ్లి అనే పదానికి పర్యాయ పదం ఒకటి. కళ్యాణం. కళ్యాణం. ఇంకా నయం, పర్యాయం అనేది అర్థం కాకుండా విడాకులు అంటారేమో అనేది కంగారు పడుతున్నా. వచ్చు. ఓకే, కళ్యాణం, వివాహం, పరిణయం, ఇలా చాలా 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 తీసుకోండి. 6. శ్రావణి 4, పద్మ 2. సీతారామయ్య గారి మనవరాలు సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్: ఏ క్రాంతి కుమార్, బి కె విశ్వనాథ్. కె విశ్వనాథ్. కాదు, క్రాంతి కుమార్ గారు. చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు, లష్కర్ పోరి చూడు, లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. లష్కర్ పోరి చూడు, లాయిలప్ప బుగ్గ చూడు, చిలక
నీకు బెస్ట్ పుల్లింగ్ స్టార్ అని మేము ఒక అవార్డు ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ. డాన్స్ చేస్తే ఏడాలి నువ్వు చెయ్యి, దానికి. పక్క వాళ్ళని లాగకు. లేదు అందరితో చేయించాలని నేను అంబిషన్ పెట్టుకున్నా. అవునా? తను అదేదో బయటికి వెళ్ళి చెయ్యించు. కాదు సుమా, ఫస్ట్ తను హాబీస్ అడిగినప్పుడు డాన్సింగ్ అంది చెప్పింది, కానీ డాన్స్ చేయను అని. లేదు. చేపిస్తాను చేయను, అందరికి లాగుతా అని చెప్పింది. అంటే ఆవిడికి డాన్స్ రాదన్న విషయం తొక్కేయడానికి పక్కే వాళ్ళని లాగేస్తూ ఉంటది అనమాట. ఏ మీరు నిజం చెప్పొద్దు. ఈవిడ వస్తుంది, నేను అంటే ఈవిడ డాన్స్ చేస్తుందేమో అనుకోగానే సాఫ్ట్ చంద్రముఖి. మీరు నాటు చంద్రముఖి. ఓకే. జయలలిత ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఆప్షన్ ఏ కర్ణాటక, బి తమిళనాడు. తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. శ్రావణి 2, అప్షా 1. జయలలిత ఏ పార్టీకి చెందినవారు? ఆప్షన్స్ ఏ ఏఐఏడిఎంకే, బి డిఎంకే. AIADMK. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. శ్రావణి 2, అప్షా 1. ABC అంటే నాలో అందం. వారణాసిలోని కాశీ విశ్వనాథుని చెంత ఏ నది ప్రవహిస్తోంది? ఆప్షన్ ఏ గంగా, బి గోదావరి. గంగా. తీసుకో 3. 1 ఫ్రమ్ పద్మ, 1 ఫ్రమ్ అను, నా దగ్గర ఏమున్నాయని తీసుకున్నావు 1 ఫ్రమ్ ఆప్షన్. 1 ఫ్రమ్ ఆప్షన్. ఆప్షన్ కాదమ్మా, ఆప్షన్. ఆప్షన్ ఆప్షన్ నీకు ఆప్షన్ తీసుకున్నావు అని నన్ను కూడా ఆప్షన్ చేసి. ఆప్షన్. శ్రావణి 3. భారతదేశం గంగా నది కాలుష్య నివారణకి ఏ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ రష్యా, బి చైనా. గంగా నదిలో విపరీతమైనటువంటి కాలుష్యం అయిపోయింది, అదంతా క్లీనింగ్ చేయడానికి ఒక దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. చైనా. కరెక్ట్ ఆన్సర్. ఏం చేయాలన్నా వాళ్లేనబ్బా. పద్మ 2, ఆప్షన్ ఆప్షన్. ఆమెకు ట్యూషన్ చెప్పు సుమా. శ్రావణి 3. నా పేరు ఒక్కటన్నా నేర్పించి. ఆప్షన్. అయ్యో నేను మర్చిపోయినా. ఎంత ప్రశ్నకు వేలాయిరా మాత్రం నన్ను ఆప్షన్ చేసి. ఆప్షన్ చేయలేదు. ఆప్షన్ దగ్గర 1 అంట. ఇదేం పగులుతలేదు. నీకు బలం ఎక్కువ. మన దేశంలో ఎన్ని సుప్రీం కోర్టులు ఉన్నాయి? ఆప్షన్ ఏ 1, బి 4. 1. లేకపోతే అదేమైనా కిరాణా కొట్ట 20 30 పెట్టుకోవడానికి? ఈ హాట్ సీట్ లో కూర్చుంటే భయమే సుమా నాకు. ఒకటే ఉంది, తీసుకోండి. శ్రావణి 2 అండ్ పద్మ 1. ఇవాళ బ్యాడ్ పోయిటరీ డే కాబట్టి మనం ఒక కవిత్వం కూడా విందాము. మనం చెప్పడమే కాదు, వేరే వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఈ కవిని ఈ సమాజంలో నేనొక గజ్జి కుక్కను. ఆ విషయం మాకు తెలుసులే. కుంటి గుర్రాన్ని, తోకలేని కోతిని అడ్డగాడిదను. తోకలేని కోతిని అడ్డగాడిదను, గొంగలి పురుగుని పంది కొక్కుని, ఎంగిలి మెతుకుని గంజిలో ఈగను. ఇప్పుడు నేను ఒక విప్లవ కవితను విసురుతాను రా. వదులు. కరకర చెర చెర లెగండి లెగండి లెగమన్నది మిమ్మల్ని కాదురా, నా జనాన్ని. సరేలేరా, ఈ విప్లవం వద్దులేరా. ఇప్పుడు నేను ఒక ఆణిముచ్చాన్ని వదులుతాను. కన్ను ఉన్నది చూడటానికి, పెన్ను ఉన్నది రాయటానికి, గన్ను ఉన్నది పేర్చడానికి, కన్ను ఉన్నది తాగటానికి. బాబా సూపర్. ఈ కవిత్వం చెప్పింది ఎవరు? అది మీ క్వశ్చన్. ఆప్షన్ ఏ బాబు మోహన్, బి ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ప్రేమించుకుందాం రా సినిమాలో బాబు మోహన్ గారు చెప్పారు. యా వెంకటేష్ తోని. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం.
అద్దంకి చీర కట్టె ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ సయ్యంటు సైటు కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకోమ్మా ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఉరిమే మామ తగుకి దిగుదామా అద్దంకి చీర కట్టె ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ హై సయ్యంటు సైటు కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకోమ్మా అఫ్షాన్ బాగా చేశారు అఫ్షాన్ సూపర్ ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో మొదటి చిత్రం అఫ్షాన్ బ్రహ్మానందం. బ్రహ్మానందం అవునా కాదా చూద్దాం. ఆనందం అంటే బ్రహ్మానందం, ఆనందం ఆనందం బ్రహ్మానందం. నెక్స్ట్ చిత్రం. శ్రావణి. వేణు మాధవ్. ఓకే చూద్దాం. వేణు మాధవ్ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నేను ఈ సందర్భంగా నేను రాసినటువంటి ఒక కవితను చదవాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. మళ్ళా కవిత. ట్యూబ్ లైట్ వెలుగులో నీ యూట్యూబ్ వీడియో చూస్తూ ఉంటే గాలి కొట్టిన ట్యూబ్ లా అయ్యింది నా మనసు, గాలి కొట్టిన మనసు ట్యూబ్ లా అయ్యింది నా మనసు. నీ యాటిట్యూడ్ తో నా యాటిట్యూడ్ ని కొల్లగొట్టావు. నీ మనసు ట్యూనా ఫిష్ లాంటిది, నీ మనసు ట్యూనా ఫిష్ లాంటిది. ట్యూనా. నీ ఆనందం వెనక్కి వెళ్ళని ట్యూబ్ పేస్ట్ లాంటిది, నీ ఆనందం వెనక్కి వెళ్ళని ట్యూబ్ పేస్ట్ లాంటిది. టూత్ పేస్ట్ లాంటిది, టూత్ పేస్ట్ లాంటిది. నీ సహచర్యం దొరకకపోతే నా జీవితం గాలిపోయిన ట్యూబ్ లాంటిది. సూపర్. సుమా, యూట్యూబ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటది? నేను ఒక రైమ్ చెప్తా, చెప్పండి. చాటింగ్ చాటింగ్ ఎస్ పప్పా, గర్ల్ ఫ్రెండ్ నో పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ వాట్సాప్ హాహా. నెక్స్ట్ చిత్రం. అఫ్షాన్. ఆలీ. ఓకే. గోలీ సోడాలో ఉంటుంది గోలీ, సోడాలో ఉంటుంది గోలీ, షాపింగ్ చేస్తే అవుతుంది మన చేతులు ఖాళీ, ఈ మధ్య హిట్ అయింది బాహుబాలి. నెక్స్ట్ చిత్రం. అఫ్షాన్. సునీల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అఫ్షాన్. ఎంఎస్ నారాయణ. చూద్దాం.
అఫ్షాన్. అల్లరి నరేష్. అల్లరి నరేష్. అవునా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఆపండి ఆపండి ఆపండి. ఇక గేమ్ ఆడదామా? అక్కడ చూసారా ఇసుక దిబ్బ? ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఈ బిందెని ఊది అక్కడికి పంపించాలన్నమాట మీ వాయు టాలెంట్ తో. ఆహాహా. రెడీ 1 2 3 గోను. వెరీ గుడ్. అది పిచ్చుక పిచ్చుక పిచ్చుక. అయ్యో వేరే తీసుకోండి వేరే తీసుకోండి. అదే సౌండ్ మెయింటైన్ చేయండి. అది ఇవి లీస్ట్ నుంచి హైయెస్ట్ వెళ్ళిపోతున్నారు. దూసుకుపోతున్నారు దూసుకుపోతున్నారు. చాలా కష్టం. అబ్బా కూర్చో కూర్చో. గుత్తులు గుత్తులు కింద వేసేసారు మీరు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 120 పాయింట్స్ వచ్చాయి మీకు. అండ్ ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. అరే బానే పడుతుంది అయినా కూడా. ఇంకా మేము తప్పై పడకూడదు అలాంటి రూల్స్ ఏం పెట్టలేదు ఇవాళ. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 108 పాయింట్స్. కూల్ చెక్. రెడీ 1 2 3 గో.
కుండ పైన ఎగురుతుంది జెండ స్టార్ మహిళకి కావాలి మీరే అండ దండ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 బాబోయ్ 144 ట్రావెలింగ్ సెట్ ఓకే శ్రావణి నీ టార్గెట్ 156 అఫ్షాన్ లీడ్ లో ఉన్నారు ఇవాళ అఫ్షాన్ గెలుస్తారా శ్రావణి గెలుస్తారా అంటే ఎన్ని చూద్దామా? వేయాలి ఆ? ఎన్ని వేయాలి ఎన్ని అంటే నువ్వు 26 రెడీ 1 2 3 గో అంత ఊరొద్దు అయ్యయ్యో అబ్బా గట్టిగా అది అయ్యో అయ్యో అబ్బా అయ్యో అయ్యో పీక నొక్కేసినట్టుగా వస్తోంది ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 90 పాయింట్స్ అండ్ టోస్టర్ ఓకే సో ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ లో ఈ రోజు మన స్టార్ యువతి అఫ్షాన్ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా చారుశీల స్వప్న బాల యవ్వనాల పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల ఈ రోజు అఫ్షాన్ విన్నర్ గా గెలుచుకుంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్ అండ్ ట్రావెలింగ్ సెట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ